పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీ నేతలతో వ్యూహకర్త భయం, తొందరపడి ముందుకు వెళ్లకూడదనే నిర్ణయం. అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ వైసీపీ నేతలు బయటకు రానిది అందుకేనా? తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అని పాత ఒకటి ఉంది. ఆ పాట చాలామంది వైసీపీ నేతలకు వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో తొందరపడి ఏ ఎన్నికల్లోనూ ఒక పైసా కూడా ఖర్చు పెట్టకూడదని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ముఖ్యంగా రానున్న 3 ఏళ్లలో ఏం జరుగుతుందో అనే ఆందోళన వారికి ఉండనే ఉంది. అలాగే వైసీపీలో వ్యూహకర్త భయం అనేది చాలా వరకు అందరికీ ఉంది. వైసీపీలో ఎవరినైనా ఒక వ్యూహకర్తను పెడితే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని మీద వైసీపీ అధినేత ఆధారపడతారు. అందుకే ఆయన నిర్ణయాన్ని అనుసరించి ముందుకెళ్లే వరకు ఎవరు కూడా సిద్ధంగా లేరు. వైసీపీలో ఒక రకంగా ఉత్సాహం లేదు. పార్టీకి ఈసారి ఖచ్చితంగా విజయం లభిస్తుందని వైఎస్ జగన్ పదే చెప్తున్నప్పటికీ నేతల్లో మాత్రం అంత పెద్ద ఆసక్తి కనపరచడం లేదు. చివరి నిమిషంలో తమకు టికెట్లు దక్కుతాయో లేదో అన్న ఆందోళన అందరిలోనూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. మరొక వైపు ఈసారి కూడా జగన్ ఎన్నికల వ్యూహకర్తను నియమించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుండడంతో మరింత భయపడిపోతున్నారు. ఎన్నికల వ్యూహకర్తలు ఇచ్చిన జాబితానే దాదాపు జగన్ ఖరారు చేసే అవకాశం ఉంది. అందుకోసమే మరోసారి తాము టికెట్ దక్కకుండా పోతాయేమన్న ఆందోళన అందరిలో కనబడుతుంది. ముఖ్యంగా సీనియర్ నేతలను ఇదే వ్యక్తమవుతుంది. గత ఎన్నికల్లో ఐపాక్ టీం చెప్పినట్లుగానే నియోజకవర్గాలను మార్చారు. ఆ ప్రయోగం వికటించింది. తమకు బలం లేని నియోజకవర్గాలను పంపించినందుకే తాము ఓడిపోయామని, తమకు పట్టున్న ప్రాంతంలో టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారమని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఈసారి ఐపాక్ టీం స్థానంలో కొత్త ఎన్నికల వ్యూహకర్త వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. జగన్ ఎక్కువగా వారిపైనే ఆధారపడి టికెట్లను చివరి నిమిషంలో ఖరారు చేసే అవకాశాలున్నాయన్నది వారి ఆందోళన. అందుకోసమే వేళ్ల మీద లెక్క పెట్టినట్లుగా 10 మంది మాత్రమే మాట్లాడుతున్నారు. మిగిలిన వారు సైలెంట్గా మారిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన భరోసా ఉంటేనే నేతలు బయటకు వస్తారు. డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరి జేబులో నుంచి పైసా ఖర్చు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. మరొక వైపు ఈసారి నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగనుంది. నియోజకవర్గాలు ఖరారైన తర్వాత మాత్రమే తమకు కేటాయించిన ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఖర్చు చేయాలి. కానీ ఇప్పుడు ఖర్చు పెట్టినప్పటికీ వృధాగా మారుతుందన్న ఆలోచనలో ఎక్కువ మంది నేతలున్నారు. అందుకే 10 మంది మినహా ఎవరు బయటకు వచ్చి మాట్లాడడం లేదు. వీరంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు చేయడానికి సుముఖంగా లేరని తెలిసిందే. మొత్తం మీద స్ట్రాటజిస్ట్ ఎఫెక్ట్తో పాటు డీలిమిటేషన్ వ్యవహారం కూడా వైసీపీ నేతలను ఎటూ పాలుపోకుండా చేస్తుంది. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.